అమరావతిలో మళ్ళీ రెండో విడత ఆ పెదపరిమి కానీ నిడుముక్కలు కానీ ఆ గ్రామాలలో మళ్ళీ భూములు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు చాలా నష్టపోతారు. నేను ఇదివరకు కూడా దండం పెట్టి చెప్తున్నా, ఇవ్వమాకండి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది, డిమాండ్ పడిపోతుంది. సహజం కదా. మీకు కూరగాయల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, దేనికైనా ఇళ్ల స్థలాల దగ్గర నుంచి సప్లై డిమాండ్. తక్కువ అవైలబిలిటీ ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది, పుష్కలంగా అవైలబిలిటీ ఉంటే రేటు పడిపోతుంది. సహజం కదా. అసలు ఫస్ట్లో ఇచ్చినయే పూర్తి చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు అనేటప్పటికి అసలు వీళ్ళకే పడిపోతుంది. వాళ్ళకి అసలు ఎప్పటికి వస్తాయి అంటే ఇంకా సత్తెనపల్లి వరకు వెళ్తుందండి. ఇంకా భూసేకరణ అనేది సత్తెనపల్లి వరకు వెళ్తుంది. చాలా తప్పుడుతనంగా ఆలోచిస్తున్నారండి. ఆల్రెడీ హైదరాబాదు, సూర్యాపేట, కోదాడ, జగ్గైపేట మీదుగా మనకి హైవే ఉంది. కొన్ని చోట్ల 6 లేన్ ఉంది, కొన్ని చోట్ల 4 లేన్ ఉంది. మొత్తానికి 6 లేన్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయం అయింది. 280 కిలోమీటర్లో ఎంతో ఉంటుంది. ఇప్పుడు అమరావతి నుంచి తిన్నగా హైదరాబాద్కు ఇంకో లైను 220 కిలోమీటర్లో ఎంతో వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పెట్టాలని ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన గడ్కరీ గారు ఆయన ఏటా 3-4 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు రోడ్ల మీద. ఆయనకి ఇది లెక్క కాదు. కానీ అవసరమైన విషయాన్ని నువ్వు అడిగి వాళ్ళు ఎస్ అన్న తర్వాత రేపు నీకు అవసరమైన దానికి అడిగినప్పుడు వాడు నో అన్నా నువ్వు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, మొహమాట పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అసలు నీ డబ్బైనా గడ్కరీ డబ్బైనా ఎవరిది? ప్రజల పన్నుల రూపంలో చెల్లించే డబ్బండి, ప్రజల సొమ్ము. మాకు రైతులకి ప్రకృతి వైపరీత్యాల వలన, తుఫాన్ల వలన, కరువు వలన ఏటా సగటున 70,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతా ఉందని లెక్కుంటే, మాకు రైతులకి ధర విషయంలో తప్పు మూలన ఏటా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నామని లెక్కలుంటే, మాకు ₹1 మాఫీ చేయడానికి ప్రాణం ఒప్పని నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకి 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాడు ఈ 10 ఏళ్లలో. ఆ గవర్నమెంట్ ఆ విధంగా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అందులో కూడా కొంత ప్రయోజనం ఉంది. ప్రజలకేమో సౌకర్యమే, ఎస్ రోడ్లు డెవలప్ చేయాలి. కానీ అదే సమయంలో దేనికి ఏ టైంలో ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా ఉండాలి కదా. భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 30 ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద డబ్బు పెట్టాల్సిన దానికి ముష్టి విదల్చినట్టు 4,000 కోట్లు పెడతావా? రోడ్లకేమో ఏటా 3 లక్షల కోట్ల పైన ఖర్చు పెడతావా? ఇది సరైన విషయమా చెప్పండి? దానికి మేము చెప్పిన వాళ్ళు చేస్తున్నారు అని సంకలు కొట్టుకుంటే వినట్టు ప్రజలకి ఏది కావాలో అది అవసరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గనులు కేటాయించితే లాభాల్లో నడుస్తుందండి. అది దేశం మొత్తం మీద నెంబర్ 1 మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ కార్మికులు వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. విశాఖపట్నంలో ఇవాళ దాదాపు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ అమాంబాపత్లో 70-80 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉంటే దాన్ని అమ్మేస్తా. 22,000 ఎకరాలు ఉందండి. మొట్టమొదటిలో రైతులకి ఎంత ఇచ్చారో తెలుసా మీకు? నష్టపరిహారం ఎకరానికి ₹1,200 ఎకరానికి. ఎస్. ఆ తర్వాత గొడవ పెడితే ఎన్నో వేలు, ఒక 7,000 10,000 ఎత్తుకు పెంచారంతే. కానీ అక్కడ విషయం ఏంటంటే మోడీ అమ్మాలని అనుకుంటున్నాడు, కానీ అది జరగదు. ఎందుకంటే మా EAS శర్మ గారు చెప్పాడు ఖచ్చితంగా. ఆ రోజున 1962 ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆ భూసేకరణ జరిగినటువంటిది 1984 భూసేకరణ చట్టాన్ని క్రింద తీసుకున్నారు. దాంట్లో పబ్లిక్ పర్పస్
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. వాళ్ళ ప్రైవేట్ వాడికి ఇవ్వటం అనేది ఆ చట్టానికి విరుద్ధం, అది చెల్లదు. ఆల్రెడీ ఆ భూములు ఇచ్చిన రైతులు అగనంపూడి కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భూములు మాకు ఇచ్చేయండి, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు. ఎవరికి ఇవ్వాల? 8,500 మందికి ఇవాళకి ఇవ్వాల. మాకు ఏ రకమైన ఆధారం లేకుండా పోతా ఉంది, భిక్ష వేసుకోవాల్సిన పరిస్థితి అవుతా ఉంది. మా భూములు మాకు ఇచ్చేయండి అని అడుగుతూ ఉన్న పరిస్థితి. దానిపైన మహాదేవ్ గారు అని చెప్పి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో అంతకుముందు అడ్వైజర్గా చేశాడు. ఆయన వాళ్ళని అక్కడ లీడర్ పత్రిక రమణమూర్తి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళని చైతన్యవంతులను చేసి వాళ్ళని సంఘటితపరిచి వాళ్ళతో పోరాటంలోకి దింపుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. అది విషయం.